Next question, second question is properties of the linear dependent and linear independent sets. So one of the very important properties, Amma. First property, the columns of matrix capital A are linearly independent if and only if the equation Ax equal to 0 has only trivial solution. Okay, the first condition lo we are going to discussing about linear independent. Linear independent అని ఎప్పుడు చెప్తామంటే given set of vectors అంటే columns of matrix A అంటే v1 v2 v3, these are the three. If you imagine these three are the columns of the matrix capital A, then this set is linear independent if and only if what is the condition, amma? A into x equal to 0 has the only trivial solution. Only trivial solution means all scalars equal to 0. C1 is equal to 0, C2 is equal to 0, C3 is equal to 0. If you get all scalars equal to 0, then it is called a trivial solution. Then you can say it is a linear independent set. That is the first property. Next you can see here second property. A set of two vectors, that is v1 v2, is linear dependent if at least one of the vector is a multiple of the other. If at least one of the vector, for example here we have v1 v2 na, you can consider v1 is equal to vector as 1 2 3. Next we can also consider v2 is equal to 2 4 6. By observing or by seeing v1 v2, you can clearly say that v2 equal to 2v1, v2 is equal to 2v1. అంటే v1 అనే మ్యాట్రిక్స్ కి 2 తో మల్టిప్లై చేస్తే మీకు v2 వస్తుంది. సో అదే ఇక్కడ చెప్తున్నట్లండి, ఏ సెట్ ఆఫ్ టూ వెక్టార్స్. ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్ లో 2 వెక్టార్స్ ఒకటి ఇచ్చాడు అనుకోండి, ఆ సెట్ లీనియర్ డిపెండెంట్ అని ఎప్పుడైతే అంటే if at least one of the vectors అంటే either v1 or v2 is a multiple of other. ఇక్కడ v1 అనేది v2 కి మల్టిపుల్ ఆర్ v2 అనేది v1 కి మల్టిపుల్. ఈ ఫార్మాట్ లో మనం ఆ సెట్ లో ఏదైతే మనకు వెక్టార్ ఉంటుందో దాంట్లో ఏదో ఒక ఎలిమెంట్ ని కామన్ తీస్తే మనకు రిమైనింగ్ వెక్టార్ రావాలి. సో ఆ ఫార్మాట్ లో, సో దట్ ఈస్ ద మల్టిపుల్ కండిషన్. దట్ ఈస్ దెన్ దోస్ టూ వెక్టార్స్ ఆర్ కాల్డ్ లీనియర్ డిపెండెంట్. ఇవన్నీ ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు వచ్చే కండిషన్స్ అమ్మ. మీకు ఈ ఫస్ట్ కండిషన్ రావచ్చు, సెకండ్ కండిషన్ రావచ్చు. డైరెక్ట్ గా ఏం చెప్తారు అప్పుడు, hence by the properties of the linear independent conditions, so given set is linear dependent అన్నాడు. మీరేమో బుర్రలు పట్టుకోవాలి అర్థం కాక. ఎందుకంటే మనకి ఇక్కడ దగ్గర 6-7 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ 6-7 ప్రాపర్టీస్ మీకు ఐడియా ఉంటేనే ప్రాబ్లం చేసేటప్పుడు వాళ్ళు డైరెక్ట్ రాస్తారు కదా, మీకు అప్పుడు అర్థమవుతుంది ఓకే ఈ ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేశారని. సో దేర్ ఫోర్ నెక్స్ట్ చూడండి, సేమ్ సెట్. ఓకే, ద సెట్ ఆఫ్ టూ వెక్టర్స్ v1 v2 అనే సేమ్ సెట్ ని ఇప్పుడు ఇంతకుముందేమో లీనియర్ డిపెండెంట్ అన్నాం కదా, ఇప్పుడు లీనియర్ ఇండిపెండెంట్. ఓకే, ద సేమ్ సెట్ ఈస్ లీనియర్ ఇండిపెండెంట్. దెన్ వాట్ ఈస్ ద కండిషన్? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నెయిదర్ ఆఫ్ ద వెక్టర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ అదర్. నెయిదర్ ఆఫ్ ద వెక్టర్ అంటే v1 గానీ v2 గానీ నెయిదర్ ఆఫ్ ద వెక్టర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ అదర్. అంటే v1 గానీ v2 గానీ రెండు మల్టిపుల్ కావద్దు, దేనికి ఒకదానికి ఒకటి. ఇక్కడ ఏంటంటే మనం ఏం రాసాం, v2 ఈజ్ ఈక్వల్ టు 2v1 అని రాసాం, ఎందుకంటే v1 అనేది v2 లో ఒక మల్టిపుల్ గా రాసాం అనమాట. బట్ ఇక్కడ వెన్ ఎవర్ ఇఫ్ యూ సే దట్ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ కండిషన్, నెయిదర్ ఆఫ్ ద వెక్టర్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ అదర్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇక్కడ చూడండి, ఈ సెకండ్ ఎగ్జాంపుల్. దట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ వీ హ్యావ్ ద v1 వెక్టార్ v1 అండ్ వెక్టార్ v2. v1 is the -2 4 6 10, v2 is the 3 -6 -9 15. These two vectors are linear independent vectors. Why? Because see here, compare corresponding entries of the two vectors. Second vector is -3/2 times to first vector, but fails for the fourth entry. Thus, neither of the vector is a multiple of other. Okay, so therefore hence v1 v2 is a linear independent set అని చెప్తాం. ఇక్కడ చూడండి, సెకండ్ వెక్టర్ అంటే ఇదమ్మా మనకు. ఆ సెకండ్ వెక్టర్ ఏంటంటే -3/2 టైమ్స్ టు ద ఫస్ట్ వెక్టర్ అన్నాడు. అంటే సెకండ్ వెక్టర్ ని v2 అనే వెక్టర్ ని మీరు -3/2 టైమ్స్ మల్టిప్లై చేశారు అనుకోండి. సో యూ క్యాన్ రైట్ ద ఫస్ట్ వెక్టర్. ఫస్ట్ వెక్టర్ ఈస్ దిస్ వన్, -2 4 6 10. సో దేర్ ఫోర్ దాన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది, 2 2 క్యాన్సిల్ అయిపోతే మీకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3 × 1 3. నెక్స్ట్ సేమ్ ఈ 2 1 2 2 పోతే మీకు -6 వస్తుంది. సేమ్ 2 1 2 3 పోతే 3 3 -9 వస్తుంది. బట్ ఈ 2 1 2 5 పోతే మీకు ఏమొస్తుంది అంటే -15 వస్తుంది, -15 వస్తుంది. కానీ ఇక్కడ మనకేముంది, +15 ఉంది. వెక్టార్ v2 లో
ప్లస్ 15 ఉంది, there is no minus 15. So therefore first 3 entries కి minus 3/2 times ఎగ్జిస్ట్ అవుతుంది, బట్ లాస్ట్ ఎంట్రీకి ఆ ప్రాపర్టీ ఫెయిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ మనం ఏమని చెప్తామంటే నైదర్ ఆఫ్ ద వెక్టర్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ ద అదర్. సో దేర్ ఫోర్ దీస్ 2 వెక్టర్స్ ఆఫ్ లీనియర్ ఇండిపెండెంట్ వెక్టర్స్. ఒకవేళ మల్టిపుల్ అయింది అనుకోండి లీనియర్ డిపెండెంట్, ఇక్కడ -15 అని ఉందనుకోండి V2 కి, అప్పుడు V1 V2 ఆర్ ద లీనియర్ డిపెండెంట్ వెక్టర్స్. ఇక్కడ +15 ఉంది కాబట్టి లీనియర్ ఇండిపెండెంట్ వెక్టర్స్. ఈ ఫార్మాట్ కూడా చెప్తారు అనమాట. నెక్స్ట్ 4th కండిషన్ చూడండి. an indexed set of vectors that is S is equal to V1 V2 Vp of 2 or more vectors is linear dependent if and only if, okay, at least one of the vector in S is a linear combination of others. That is capital S is linear dependent and V1 not is equal to 0, then for some V suffix j is a linear combination of the preceding vectors V2 V1 V2 up to some V suffix j minus 1. For this problem the best example is, okay, ఈ 4th కండిషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రీవియస్ లెక్చర్ లోనే మనం డిస్కస్ చేసాం. ఇదే యూనిట్ 1 లోనే లెక్చర్ నేమ్ ఏంటంటే బేసిస్ అండ్ డైమెన్షన్. ఓకే, డిఫైన్ బేసిస్ అండ్ డైమెన్షన్ ఆఫ్ ఏ బేసిస్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద డైమెన్షన్ ఆఫ్ ఏ బేసిస్ మీద మనం ఒక ప్రాబ్లమ్ ని డిస్కస్ చేసాం. వే we wrote that capital V3 is the linear combination of V1 and V2. V3 is the linear combination of V1 and V2. Not exactly like that. Just for your understanding, I wrote that V3 is equal to -3V1 -2V2. ఇక్కడ ఏంటంటే ఈ 3 వెక్టర్స్ లీనియర్ డిపెండెంట్ V1 V2 V3. బట్ V3 కంటే ముందున్న వెక్టర్స్ ఏమి V1 V2. V1 V2 ఏంటంటే లీనియర్ ఇండిపెండెంట్ అని చెప్తాం. ఆ 3 వెక్టర్స్ లీనియర్ డిపెండెంటే, కానీ అందులో పెద్ద వెక్టర్ ఏంటి V3. ఆ V3 కంటే ముందున్న ప్రిసీడింగ్ వెక్టర్స్ అన్నాడు కదా. ఓకే, సో ఆ ప్రిసీడింగ్ వెక్టర్స్ ఏంటంటే ఆ మెయిన్ వెక్టర్ అంటే అతిపెద్ద వెక్టర్ కంటే ముందున్న వెక్టర్స్ ఏమైతే అంటే మనకు లీనియర్ ఇండిపెండెంట్ సెట్స్ అవుతాయి. ఓకే, బట్ ఆ లాస్ట్ వెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ వెక్టర్ ని రిమైనింగ్ వెక్టర్స్ లకి ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్స్ కి లీనియర్ కాంబినేషన్ లో కూడా రాసుకోవచ్చు అనేది ఆ కండిషన్. సో ఇక్కడ నోట్ చూడండి, నాట్ ఎవ్రీ వెక్టర్ ఇన్ క్యాపిటల్ S ఇస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్. అంటే ఇక్కడ V3 ని మాత్రమే రాసినాం. No, we cannot able to write V1. Okay, we cannot write V1 as a linear combination of V2 V3, and we cannot write V2 as a linear combination of V3 and V1. Only one vector we can write as a linear combination of other. Okay, not every vector in that set. Okay, so is a linear combination of its preceding vectors anamata. So next 5th property చూడండి. ఇక్కడ a set contain more vectors than entries in the each vector, then the set is linear dependent అంటాడు. అంటే మీకు ఇలాంటి సెట్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తాడు, సెట్ ఆఫ్ వెక్టర్స్ ఇచ్చి ఏమంటాడంటే వెదర్ ఇట్ ఈస్ ఎ లీనియర్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ అంటాడు. ఓకే, అప్పుడు మీకు ఏమని అర్థం అవ్వాలంటే ఇక్కడ ఏమన్నాడు, మోర్ వెక్టార్స్ దాన్ ద ఎంట్రీస్ ఇన్ ద ఈచ్ వెక్టార్ వెన్ ఎవర్ యూ గెట్ మోర్ వెక్టార్స్. ఇక్కడ ఏంటంటే ఇది V1 అనుకోండి, ఇది V2 అనుకోండి, ఇది V3 అనుకోండి. 3 వెక్టార్స్ ఉన్నాయి. ఓకే, 3 వెక్టార్స్ ఉన్నాయి V1 V2 V3. బట్ number of vectors is 3, but number of entries ఎన్ని ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ వెక్టార్ లో? ఓన్లీ 2 ఎంట్రీస్ ఉన్నాయి. దీంట్లో 2 and 1, దీంట్లో 4 and -1, -2 -2 +2. ఓన్లీ 2 ఎంట్రీస్ ఏ ఉన్నాయి. ఎంట్రీస్ ఏమో 2 ఉన్నాయి మనకు, వెక్టార్స్ ఏమో 3 ఉన్నాయి. ఇక్కడ మీరు కంపేర్ చేసుకోండి. ద సెట్ కంటైన్ మోర్ వెక్టార్స్ అంటే మోర్ వెక్టార్స్ దాన్ ద ఎంట్రీస్, దెన్ దట్ సెట్ ఈస్ లీనియర్ డిపెండెంట్. ఓకే, అక్కడ ఉన్న ఎంట్రీస్ కంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కంటే ఆ వెక్టర్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కంటే ఆ సెట్ లో ఉన్న వెక్టార్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దెన్ దట్ సెట్ ఈస్ లీనియర్ డిపెండెంట్. ఇది కూడా ఒక ప్రాపర్టీ మనకు. ఓకే, సో దేర్ ఆర్ 3 వెక్టార్స్ ఇన్ ద సెట్ విత్ ఈచ్ వెక్టార్ కంటైన్ 2 ఎంట్రీస్. ఇక్కడ మనకు 2 అనేది లెస్ దాన్ 3 కాబట్టి సో వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ లీనియర్ డిపెండెంట్ సెట్. నెక్స్ట్ ద లాస్ట్ ప్రాపర్టీ, ఇఫ్ ఏ సెట్ క్యాపిటల్ S is equal to V1 V2 Vp, okay, in Rn contains the 0 vector, then the set is linear dependent. ఓకే, ఏమంటున్నాను ఇక్కడ లాస్ట్ ప్రాపర్టీ contains the 0 vector. అంటే ఇచ్చిన వెక్టార్ లో V1 V2 up to some V suffix P వరకు ఒక 5-6 వెక్టార్స్ ఉంటాయి కదా, అందులో ఏదో ఒక వెక్టర్ 0 వెక్టర్ ఉందనుకోండి, మీరు ఇండైరెక్ట్ గా ఏం చెప్తారంటే దెన్ వీ క్యాన్ సే ఇట్ ఈస్ ఎ లీనియర్ డిపెండెంట్ వెక్టర్. ఓకే, సో దేర్ఫోర్ ఇక్కడ చూడండి, యూ కెన్ కన్సిడర్ దిస్ వన్ V1, యూ కెన్ కన్సిడర్ V2 and you can consider as V3. V1 is non-zero vector, V2 is 0 vector,
Okay, v3 is non-zero vector. So out of three vectors, v2 is the zero vector. One zero vector is there, so therefore simply we can say it is a linear dependent set because zero vectors. అర్థమైంది కదా? So these are the around 6 properties of the linear dependent and linear independent set. Okay, so మీకు while solving the problems and theorems based on the linear dependent and independent condition, if you get the same topics, okay, or if you get the similar notations, so you have to apply these properties. మీకు ఆ సెట్ లో జీరో వెక్టర్ ఉన్నప్పుడు అది లీనియర్ డిపెండెంట్ అని చెప్తారు డైరెక్ట్ గా. ఏదైనా వెక్టర్ ని మల్టిపుల్ అని అయినప్పుడు అది ఏమని చెప్తామంటే లీనియర్ డిపెండెంట్ అంటాం. ఏ టూ వెక్టర్స్ మల్టిపుల్ కాకపోతే లీనియర్ ఇండిపెండెంట్ అంటాం. అట్లా అనమాట. ఓకే, సో వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అమ్మా ఇవన్నీ. మీకు డెఫినేషన్ కానీ ఎగ్జాంపుల్ కానీ ఈ లెక్చర్ లో డిస్కస్ చేసినవి ద వెరీ వెరీ important. I hope you understood this lecture very well. So in the next lecture, we are coming with another interesting topics. Make a perfect practice. Prepare well. Until bye. Thank you.